మంత్రి పదవి హోంమంత్రి పదవి కాదు, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మర్యాదగా ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే తెలంగాణకు తానే బాస్ అవుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. పదే పదే మంత్రి పదవిపై కామెంట్స్ చేస్తూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి ఈసారి మరింత ఘాటుగానే స్పందించారు. మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణ నేను చూసుకుంటానంటూ అటు రాష్ట్ర కేంద్ర నాయకత్వానికి స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. మర్యాదగా తనకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, తాను లాక్కునేదాకా చూడొద్దంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మీద భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆరండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడతలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయండి, మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. అయితే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇలా మంత్రి పదవి కోసం వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఆ వ్యాఖ్యలు మరింత పదునెక్కాయంతే. తనకు హోంమంత్రి పదవి ఇస్తే బాగుంటుందంటూ పలుమార్లు తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 2 రెడ్డి నేతలకు మంత్రి పదవులు ఇవ్వడం, మరో పదవి అదే జిల్లాకు అదే సామాజిక వర్గానికి ఇస్తే ఏంటనే ఆలోచనలో హోలులో పెట్టింది కాంగ్రెస్ నాయకత్వం. అయితే అప్పటి నుంచి మంత్రి పదవి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజగోపాల్ ఆ తర్వాత సీనియర్ నేత జానారెడ్డిని కూడా టార్గెట్ చేశారు. ఆయనే తన మంత్రి పదవిని అడ్డుకున్నారంటూ బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఇటీవల చేసిన మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకు మొండి చేయి చూపడంతో మరింత అసహనానికి లోనయ్యారు. ఇన్నాళ్లు వేచి చూసినా సగం పదవీ కాలం అయిపోయినా మంత్రి పదవి రాకపోవడంతో మరో అడుగు ముందుకేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. మర్యాదగా మంత్రి పదవి ఇస్తారా లేక లాక్కునేదాకా చూస్తారా అంటూ ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా లేక మంత్రి పదవి ఇచ్చేందుకు కాంప్రమైజ్ అవుతుందా? తెలంగాణ కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల ఘాటు ఎంత మంట పుట్టిస్తుందో వేచి చూడాలి.